దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవన్ అనాలిసిస్. తెలంగాణ కాంగ్రెస్లో రాజకీయ కుంపటి. అతి త్వరలో తెలంగాణలో మంత్రి పదవులు భర్తీ చేయనున్నారు. ఉన్న మంత్రులను తొలగించేసి కొత్తగా వేరే వాళ్ళని మంత్రి పదవి నుంచి మంత్రి పదవి చేపట్టాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఎవరికి మంత్రి పదవి గండం ఉంది, ఎవరికి ఆ మంత్రి పదవి దక్కే అవకాశం ఉందంటే దీని గురించి మనం మాట్లాడుకునే ముందు ఇంకో క్లియర్ కట్ విషయం చెప్తాను మీకు. ఎందుకంటే ఈ మధ్య తెలంగాణ కాంగ్రెస్లో ఇంట్లో గొడవలు ఎక్కువవుతున్నాయి. అంటే బయటికి రావట్లే ఆ విషయాలు. అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులుగా చేస్తున్నారు. అయితే వీళ్ళ సీనియారిటీ ఆధారంగా తీసుకొని కొంతమంది జూనియర్ ఎమ్మెల్యేలు ఏవైతే ఉన్నారో తమ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని వారు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటే వాళ్ళను కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రస్తుతం మంత్రిగా ఉన్నవారు కాంగ్రెస్లో కుంపటి పెట్టే విషయం అయితే బయట స్పష్టంగా కనబడుతుంది. ఇదే వేదికగా చర్చ జరిగి రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణ చేయాలి, సీనియర్లుగా ఉన్న మాకు ఎటువంటి పదవులు లేవు, ఇన్ని సంవత్సరాలు తెలంగాణ కాంగ్రెస్లో సేవలు చేశాం, జనాల మధ్య తిరిగాం, కాంగ్రెస్కు ఒక సేవకుడిగా పనిచేశాం, కానీ మాకు ఎలాంటి ప్రాధాన్యత లేదనే విషయంపై కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర క్యాడర్లో, కేంద్ర క్యాబినెట్లో లేనిపోని ఆరోపణలు, నిందాపనలు చేస్తున్నారు. దీని మూలంగా సమూలంగా చూస్తుంటే మనం అతి త్వరలో తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో మంత్రివర్గం మార్పులు ఖచ్చితంగా కనబడుతుంది. అయితే ఇది ఎవరిపైన ఎఫెక్ట్ పడుతుందంటే వరంగల్ ముద్దుబిడ్డ కొండా సురేఖ గారిని మంత్రి పదవి నుంచి తొలగించే విధంగా చర్యలెత్తినట్టు తెలుస్తుంది. ఎందుకు కొండా సురేఖ గారిని తొలగించి ఎవరికి ఇస్తారంటే కొండా సురేఖ గారిని ఆ ప్లేస్లో సూపర్ స్టార్ లేడీ రాములమ్మ అలియాస్ విజయశాంతికి మంత్రి పదవి దక్కే అవకాశాలు అయితే చాలా దగ్గరలో ఉన్నారు. ఇప్పటికీ విజయశాంతి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. అతి త్వరలో కాంగ్రెస్ క్యాబినెట్లో హోంమంత్రిగా, ఇతర శాఖల మంత్రిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలంగాణ కాంగ్రెస్లో రాములమ్మ కీలక మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం అతి త్వరలోనే ఉంది. అయితే ఇక్కడ కొండా సురేఖ గారిని ఎందుకు తప్పించాల్సి వస్తుంది? మరి కొండా సురేఖ మీద మంత్రులు ఏమైనా లేనిపోని నిందలు వేస్తున్నారా? లేకపోతే బీసీ బిడ్డగా మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ మీద కొంతమంది కాంగ్రెస్ నాయకులు లేనిపోని అపవాదాలు చెప్తున్నారు. దాని మూలంగానే కొండా సురేఖ గారు సమాధానం చెప్తున్నారు. అయితే కొండా సురేఖ గారు మీడియా పాయింట్ వేదికగా వచ్చి ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో అంత అవగాహన లేని రాహిత్యం కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట పార్టీ అధ్యక్షుడి మీద, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకుల మీద మచ్చ అనేది పడుతుంది. అయితే ఈ మధ్య కొండా సురేఖ గారు చాలా లేనిపోని నిందారోపణలు సృష్టించారు. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే నాగ చైతన్య సమ్మతి ఇష్యూ కావచ్చు, అలాగే రీసెంట్గా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే మంత్రులు ఉన్నారో అధికారులు డబ్బులు తీసుకోకుండా ఏ ఒక్క ఫైల్ ముందుకు కదలట్లేదని ఈ మధ్య ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు. ఆ తర్వాత దాన్ని కొండా సురేఖ గారు మార్చి గతంలో ఉన్న మంత్రులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు చేశారని మళ్ళీ దాన్ని కవర్ చేసే ప్రయత్నాలు జరిగాయి. కానీ కొండా సురేఖ గారు ఇది ఒక మంత్రి పదవిలో ఉండి ఇలా మాట్లాడడం సమంజసం కాదని కాంగ్రెస్ శ్రేణులే మీ మీద ఒత్తిడి తెచ్చి అతి త్వరలో మిమ్మల్ని మంత్రి పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు అయితే కాంగ్రెస్ కుంపటిలోనే జరుగుతుంది. కాంగ్రెస్ కుంపట్లో కొట్లాట, సింపుల్గా చెప్పాలంటే. ఈ విషయం అంతా బయటికి రావట్లేదు, బహిర్గతం అవ్వట్లేదు. ఎందుకంటే అతి త్వరలో తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఈ విధంగా బయటికి వెళ్తే ఇప్పుడే బీఆర్ఎస్లో కుంపటి జరుగుతుంది, బీఆర్ఎస్లో కొట్లాట జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ కుటుంబంలో కూడా కొట్లాట జరిగితే మనం కూడా చులకన అవుతాం. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్న మనం ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ప్రజలు మనని నమ్మి ఓటు వేసి మనకి అధికారం చేపట్టారు. మనం అధికారం చేపట్టుకున్న తర్వాత ప్రజలకు మన బాధ్యతాయుతంగా ఉండాలి తప్ప ప్రజలకు భారం కాకూడదు విధంగా ఎంత గొడవ జరిగినా కానీ కాంగ్రెస్ కుటుంబంలో ఉంటుంది తప్ప ఆ కుటుంబం నుంచి ఆ విషయం బయటికి రావట్లేదు. అయితే కొండా సురేఖ గారికి, విజయశాంతి గారికి మధ్య ఏంటంటే కొండా సురేఖ గారు ఏదైనా మాట్లాడితే ఆలోచించకుండా మాట్లాడుతున్నారనేది తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కొండా సురేఖ గారిని తప్పించి విజయశాంతి గారికి పదవి అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే విజయశాంతి గారికి మీకు చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాలి. ఎందుకంటే ఆమె రాజకీయాల్లో రాకముందే సినిమాలో లేడీ సూపర్ స్టార్గా ఎదిగారు. ఎవరు చేయని క్యారెక్టర్లు చేసి ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ, హీరో లేకుండా ఒక హీరోయిన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఇండియా మొత్తం మీద ఎవరు చేయని సాహసం లేడీ సూపర్ స్టార్ రాములమ్మ చేశారు. సినిమా పరంగానే కాదు, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ ఉద్యమ సమయంలోనే కీలక పాత్ర పోషించారు రాములమ్మ. విజయశాంతి గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం కాకుండా తెలంగాణలో తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. ఎప్పుడంటే 2005 నుంచి 2009 వరకు తెలంగాణ ఉద్యమ సమయంలో
విజయశాంతి గారు సొంతంగా తల్లి తెలంగాణలో పార్టీ పెట్టారు. అయితే ఉద్యమం టైంలో ఇటు బీఆర్ఎస్ ఏర్పడడం, ఇటు తల్లి తెలంగాణ పార్టీ ఏర్పడడం, ఇక చిన్న చిన్న ఇతర ప్రాంతీయ పార్టీలు ఏర్పడడంతో తల్లి తెలంగాణ పార్టీని విజయశాంతి గారు టీఆర్ఎస్లో కలిపేశారు. అప్పుడున్న నాయకులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు, అలాగే ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ గారి ఒత్తిడి వల్ల అప్పట్లో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించిన విజయశాంతి గారు 2005 నుంచి 2009 వరకు తర్వాత తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశారు. ఎందుకంటే మన మధ్యన సామరస్యం లేకపోతే ఓట్లు చీలిపోయి వేరే ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇచ్చినట్టుంది. మన తెలంగాణ కాపాడుకోవాలంటే మనం కలిసికట్టుగా పోరాడాలి. ఆ విధంగా ముందుకెళ్తే మనం ఖచ్చితంగా రాష్ట్రాన్ని సాధించుకోవచ్చని ఒక నినాదంతో అందరూ కలిసి వెళ్ళారు. కేసీఆర్ గారు, విజయశాంతి గారు, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ గారు, అలాగే కొంతమంది సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో కలిసి వెళ్ళారు, తెలంగాణ సాధించారు. తెలంగాణ సాధించిన తర్వాత విజయశాంతి గారికి సరైన ప్రాధాన్యత దక్కలేదు టీఆర్ఎస్ పార్టీలో. దాని తర్వాత ఆమె బీజేపీలోకి వెళ్ళారు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళారు. అలా తిరుగుతున్న సమయంలో తన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో అతి త్వరలోనే మంత్రి పదవి అవకాశాలు, ముఖ్యంగా రాములమ్మ విజయశాంతికు హోంశాఖ పదవి అప్పగించే అవకాశం అయితే అతి త్వరలో దగ్గరలో స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే విజయశాంతి గారికి తెలుసు మీకు, ప్రజాసేవ, తన జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితం. అలాంటి నాయకురాలు ఎంతమంది ఉంటారో మన తెలుగు రాష్ట్రాల్లో? చాలా తక్కువ మంది. ఆ తక్కువ మందిలో మొదటి 5 ప్రాధాన్యత లిస్టులో విజయశాంతి గారి పేరు ఖచ్చితంగా ముందుంటుంది. అయితే విజయశాంతి గారి గురించి ఇంకో చిన్న విషయం చెప్పాలంటే, తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ కోసం పోరాటం జరుగుతుంటే పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెడుతున్నప్పుడు ఆ పార్లమెంట్ అంటే స్పీకర్ పొడియం ముందుకెళ్ళి ఆంధ్ర ఎంపీలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ బిల్లును పాస్ చేయొద్దు, సమైక్య ఆంధ్రగానే ఉండాలని అప్పుడు ఆంధ్ర ఎంపీలు నాయకులు పార్లమెంట్లో గొడవ చేస్తుంటే పార్లమెంట్ స్పీకర్ పొడియం ముందు స్పీకర్కు అడ్డుగా నిలబడి తెలంగాణ బిల్లు పాస్ చేయించిన ఘనత విజయశాంతి రాములమ్మకే దక్కుతుంది. ఎందుకంటే అప్పట్లో తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా చూసాం మనం, కొట్లాట ఉద్యమాలు, ధర్నాలు, స్ట్రైకులు. అలాంటి సమయంలో తెలంగాణ పార్లమెంట్లో స్పీకర్కి ఎదురుగా నిలబడి ఆంధ్ర ఎంపీల నుంచి స్పీకర్ని కాపాడుకుంటూ తెలంగాణ బిల్లును పాస్ చేయించిన వీరవంత ధీరవంత విజయశాంతి గారు. అలాంటి విజయశాంతి గారికి హోంశాఖ మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ ఇంకో విషయం ఆలోచించాల్సి ఏంటంటే, ఒకవేళ విజయశాంతి గారికి హోంశాఖ బాధ్యతలు అప్పగిస్తే మరి తెలంగాణలో ఉన్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల మాట వింటారా? ఎందుకంటే ముక్కుసూటి మనిషి విజయశాంతి గారు, ఎవరి మాట పట్టించుకోరు, ఎవరిని లెక్క చేయరు. మరి అలాంటి ఆవిడకి కీలకమైన తెలంగాణ హోంశాఖ అంటే తెలంగాణ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసే హోంశాఖ పదవి ఇస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? చెప్పిన మాట వింటదా లేదా అన్నది పక్కన పెడితే ఖచ్చితంగా హోంశాఖ మంత్రి ఆ పదవికి విజయశాంతి గారు ఖచ్చితంగా అర్హురాలు, ఖచ్చితంగా ఇవ్వాల్సింది. లేకపోతే వేరే ఇచ్చినా కానీ ఎప్పటికే తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేరు, హోంశాఖ మంత్రి లేరు, అన్ని ముఖ్యమంత్రి గారే ముందుండి నడిపిస్తున్నారు. అయితే ఇది ప్రతిపక్షానికి మీరు అవకాశం ఇచ్చినట్టుంటుంది. ఆ విధంగా వెళ్లకుండా కొండా సురేఖ గారిని ఎందుకు తప్పిస్తున్నారో మీకు క్లారిటీ ఇచ్చి, ఎందుకంటే బీసీ బిడ్డగా మీరు ఆమెను తప్పిస్తే ఆమె మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో కొండా సురేఖ గారిది గొప్ప రాజకీయ చరిత్ర. గతంలో కొండా మురళి గారు వరంగల్లో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఉద్యమ వీరులైన వాళ్ళు తెలంగాణలో కీలకమైన పాత్ర వాళ్ళది. కొండా మురళి గారి కుటుంబానికి, కొండా సురేఖ గారు ప్రస్తుతం బాధ్యతాయుతంగా మంత్రిగా ఉన్నారు. కానీ బాధ్యతయుత మన మంత్రి పదవిలో ఉండి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక ప్రభుత్వంలో కొన్ని చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విధంగా కొండా సురేఖ గారి మీద చర్యలు తీసుకునేది తప్ప ఇంకేం లేదు. ఒకసారి తప్పిస్తే కనుక ఈ అవకాశం రాములమ్మకు దక్కుతుంది. అతి త్వరలో తెలంగాణలో కీలక పదవి చేపట్టడానికి లేడీ సూపర్ స్టార్, తెలంగాణ డైనమిక్ లీడర్, తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, తెలంగాణ వీరవంత, తెలంగాణ ధీరవంత విజయశాంతి గారు హోంశాఖ మంత్రి అప్పగిస్తే తెలంగాణలో ఉన్న మహిళలందరూ సురక్షితంగా ఉంటారు. ఎందుకంటే ఎవరు చెప్పిన మాట అంటే వినే తత్వం కాదు. తప్పు జరిగితే ముక్కుసూటిగా వెళ్ళే వ్యక్తి, ఏదైనా జరగని సంఘటన జరిగితే వెంటనే అక్కడ చేరుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే సత్తా కలిగిన వ్యక్తి రాములమ్మ. మరి క్యాబినెట్లో ఆమె మాట నిలబడుతుందా అనే ఒక విషయం ఆలోచిస్తే క్యాబినెట్కి కొన్ని రూల్స్ ప్రకారం ఉన్నాయి. అంటే ఇలా చెప్పిన మాట వినాలని కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. కానీ రాములమ్మ ఒకసారి హోంశాఖ లేదా ఇతర శాఖ అప్పగించినాక మరి తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, మిగతా ఎమ్మెల్యేల, ఎంపీలు వాళ్ళ మాట వింటుందంటే తన రూల్స్కి ఎగెనెస్ట్గా ఉంటే ఖచ్చితంగా తనైతే మాట వినదు. ఎందుకంటే అక్కడ అన్యాయం జరుగుతుంది తెలిస్తే అక్కడ ఎవరున్నా కానీ పదవిలో అధికార పక్ష నాయకుడు సంబంధించిన వాళ్ళు ఉన్నా కానీ, ప్రతిపక్ష నాయకులు అంటే వాళ్ళ కుటుంబ సమస్యలు సంబంధించిన వాళ్ళు ఉన్నా కానీ
ఎవరి మాట వినే తత్వం అయితే విజయశాంతి గారు కాదు. అక్కడ తప్పు ఉన్నదంటే నిలబడి నిలదీసి అక్కడే ఖచ్చితంగా ఆ విషయానికి పరిష్కారం లభించే మార్గంగా వెళ్తుంది. మరి చూద్దాం, అతి త్వరలో తెలంగాణలో కొండా సురేఖ గారిని తప్పించి విజయశాంతి గారికి, అలాగే రాములమ్మ గారికి హోంశాఖ బాధ్యతలు అప్పగించి వేరే దేవాదాయ ఎండోన్మెంట్ శాఖ అప్పగిస్తారా, లేకపోతే ఇతర ఏదైనా శాఖలు అప్పగిస్తారని చూద్దాం. అంటే తెలంగాణ కాంగ్రెస్లో కొట్లాట జరుగుతుంది, ఆ విషయం బహిర్గతం కావట్లేదు. మరి ఆ విషయం బహిర్గతమయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయంటే ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే కాంగ్రెస్గా ప్రజలకు ఎంతో సేవ చేశారు గతంలో ఉన్న నాయకులు. ఈ ప్రస్తుతం ఉన్న నాయకులు కూడా సేవలు చేస్తున్నారు. కానీ అంతర్గత కొట్లాట ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల మధ్య అంతర్గత కొట్లాట ఎక్కువైంది. మరి దీని పరంగా చూసుకుంటే మంత్రుల మార్పు కూడా ఉండొచ్చు. హోంశాఖ మంత్రిగా అయితే త్వరలో రాములమ్మ కూడా కీలక బాధ్యతలు చేపట్టి తెలంగాణ ఆడబిడ్డల ఆశయ సాధన లక్ష్యంగా ముందుకెళ్తే ఖచ్చితంగా రాములమ్మ హోంశాఖ పదవికి అర్హురాలు. ఈ విషయం అతి త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ కేబినెట్ ముందు బయట పెడుతుంది. చూద్దాం, రాబోయే రోజుల్లో తెలంగాణలో హోంశాఖ మంత్రిగా రాములమ్మ బాధ్యతలు చేపడతారా, లేకపోతే కొండా సురేఖ గారిని తప్పించి ఆ పదవిలో వేరెవరిని కూర్చోబెడతారనేది అది త్వరలో తేలనుంది. అయితే బీసీ బిడ్డగా కొండా సురేఖను తప్పించి తెలంగాణ తల్లి పార్టీ అధ్యక్షురాలు, తెలంగాణ ఆడబిడ్డ, డైనమిక్ లేడీ సూపర్ స్టార్ రాములమ్మకు హోంశాఖ పదవి అప్పగిస్తే తెలంగాణ సమాజం మొత్తం బాగుంటుందని అనుకుంటున్నారు. మరి తెలంగాణలో ఉన్న పోలీస్ వ్యవస్థని పార్టీ గాడిలో పెట్టాలంటే రాములమ్మ ఖచ్చితంగా హోంశాఖ పదవి చేపట్టాలి. ఆ బాధ్యత ఇస్తే ఖచ్చితంగా హోంశాఖకే వన్నె తెచ్చిన వీరవంటగా రాములమ్మ చరిత్రలో నిలిచిపోతుంది. For more updates, please subscribe Dutta Media.